الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وسارعوا إلى مغفرة من ربكم وجنة أرضها السماوات والأرض أعدت للمتقين اللهم حبب إلينا الإيمان وزينه في قلوبنا وكره إلينا الكفر والفسوق والعصيان واجعلنا من الراشدين اللهم إني أعوذ بك أن أشرك بك وأنا أعلم وأستغفرك لما لا أعلم అల్లాహ్ శరణు వేడుకుంటూ ఉన్నాము. తొలగింపబడ్డ షైతాన్ కీడు నుండి రక్షణ పొందుటకు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాము. అన్ని రకముల ఆరాధనలు, పొగడ్తలు, గొప్పతనాలు సర్వలోకాల సృష్టికర్త, యజమాని, పాలకుడు, పోషకుడు, స్వామి, విశ్వప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే చెందుగాక. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే మనందరినీ సృష్టించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే సప్తాకాశాలను సృష్టించినవాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే ఈ నేలను పాన్పుగా పరిచినవాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే సమస్త అనుగ్రహాలను మనకు ప్రసాదించినవాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు మనందరిపై ఎన్ని ఉన్నాయి అంటే మనము లెక్కించగోరినా లెక్కించలేము. అల్లా అంటున్నా వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుహ్సూహా, మీరు నా అనుగ్రహాలను లెక్కించాలి అని అనుకున్నా మీరు లెక్కించలేరు. సుబ్హానల్లాహ్. ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉంటే ఈ కరోనా అనే రోగము ఏదైతే పూర్తి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉందో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దాని నుండి మనల్ని రక్షించాడు. దీనిని ఈ ఒక్క దానిని తీసుకొని మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎంతగా కృతజ్ఞత తెలిపినా చాలా తక్కువ ప్రియులారా. చూడండి, ఎంతో మంది ఇప్పటికీ ఆసుపత్రులలో ఉన్నారు. ఎందరో మన స్నేహితులు, బంధువులు, చుట్టాలు సుబ్హానల్లాహ్ అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మన స్నేహితులు, మన బంధువులు ఎవరైతే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారో అల్లాహ్ వారందరినీ మన్నించుగాక. లక్షల కోట్ల దురూదులు కురియుగాక ప్రవక్తలందరిపై. ప్రత్యేకించి అంతిమ దైవ ప్రవక్త, ఆదర్శమూర్తి, హృదయాల విజేత అయిన జనాబే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క లెక్కలేనన్ని శుభాలు, కారుణ్యాలు వర్షించునుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో మనందరికీ జీవితాన్ని ప్రసాదించాడు. మన జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉంది, లేదంటారా? ఉంది. అనవసరంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేనిని కూడా సృష్టించలేదు. అనవసరంగా దేనిని తయారు చేయలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, సూరా ఆల్ ఇమ్రాన్ చిట్ట చివరి రుకులో అల్లాహ్ అంటున్నాడు, ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ది వఖ్తిలాఫిల్ లైలి వన్ నహార్ వఖ్తిలాఫిల్ లైలి వన్ నహారి లఆయాతిన్ లిఉలిల్ అల్బాబ్ الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السماوات والأرض ربنا ما خلقت هذا باطلا
ఆకాశాల సృష్టిలో వఖ్తిలాఫిల్ లైలి వన్నహార్ రేయింబవళ్ల రాకపోకలో బుద్ధిమంతుల కొరకు ఎన్నో సూచనలు ఉన్నాయని ఎలా అంటున్నారు. అంతేకాదు ఎప్పుడైతే వారు ఈ విశ్వములో ఆలోచన చేస్తారో, దేనిలో? రాత్రిలో, పగటిలో, సుబ్హానల్లాహ్, భూమి ఆకాశాలలో ఎప్పుడైతే వారు చింతన చేస్తారో వారంటారు, రబ్బనా మా ఖలక్త హాదా బాతిలా, ఓ మా ప్రభు, నీవు దేనిని ఏముంది, నేల లోపల ఏముంది? సుబ్హానల్లాహ్, ఎప్పుడైతే ఒక విశ్వాసి చింతన చేస్తాడో అక్కడ ఆ మానవుని యొక్క బుద్ధికి తెలుస్తుంది, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నేల లోపల అగ్నిని నింపి ఉన్నాడు, భూమికి చావు బ్రతుకులను పుట్టించాము అని ఎలా అంటున్నాడు. చావు బ్రతుకుల యజమాని కూడా అల్లాహయే. అల్లా అంటున్నాడు, మేము చావుని బ్రతుకుని పుట్టించాము మిమ్మల్ని పరీక్షించడానికి. మీలో ఎవరు అల్లాహ్ను కొలుచుకుంటారు, మీలో ఎవరు అల్లాహ్కు భయపడతారు, మీలో ఎవరు సత్కార్యాలు చేస్తారు, మీలో ఎవరు చెడుల నుండి ఆగిపోతారో అల్లాహ్ పరీక్షించడానికి మీకు జీవితాన్ని ప్రసాదించాడు. సోదరులారా, మన జీవితానికి ఒక లక్ష్యం ఉంది, అది అల్లాహ్ యొక్క ఆరాధన. అల్లాహ్ అంటున్నాడు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, మేము మానవులను కాలరూపులైన జిన్నాతులను మా ఆరాధన కొరకు పుట్టించాము అని అల్లాహ్ అంటున్నాడు. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో సత్యమేమిటి అసత్యమేమిటి విశదపరిచాడు. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు విశదపరిచాడు. మార్గాలను విశదపరిచాము. మేము సరైన మార్గం వైపు మార్గదర్శకత్వం చేశాము. మీలో ఎవరైతే సరైన మార్గాన్ని అవలంబించి ఆ అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుకున్నాడో వాడు కృతజ్ఞత తెలుపవచ్చు. ఎవరైతే తిరస్కరించదలిచాడో వాడు తిరస్కరించదలచ్చు. సుబ్హానల్లాహ్, అల్లాహ్ విశదపరిచాడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటను అంగీకరించారో, ఎవరైతే అల్లాహ్ చెప్పినట్టు నడుచుకున్నారో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రతిఫలంగా వారి కొరకు స్వర్గాన్ని తయారు చేశాడు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అంటూ ఉన్నాడు, వసారిఉ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్, మీరు పరుగులు తీయండి, రేసు చేయండి అని అల్లాహ్ అంటూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా అల్లాహ్ చెప్పలేదు మీరు ఒకరితో ఒకరు పోటీ పడండి. దేనిలో? అల్లాహ్ మన్నింపు వైపు. వసారిఉ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుమ్ వ జన్నతిన్ అర్దుహా అస్-సమావాతు వల్ అర్ద్, మరియు స్వర్గము వైపునకు. సుబ్హానల్లాహ్, ప్రవక్త వారు అంటూ ఉన్నారు, ఎవరైతే భయపడ్డాడో అతడు చెడులను త్యజించాడు. అంటే చేసేయండి అని విన్నాము. ఎవరైతే విన్నారో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రాత్రికి రాత్రే ఊరు ఖాళీ చేసేస్తారు. ఎవరైతే ఖాళీ చేయకుండా జీవితాన్ని గడిపాడో అతడు నరకము నుండి దూరము చేయబడ్డాడు. ఎవరైతే నరకము నుండి దూరమయ్యాడో బలగల్ మంజిల, అతడు గమ్యాన్ని చేరుకున్నాడు. ఎవరైతే రాత్రికి రాత్రి ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారో వారు ఏమవుతారు? గమ్యాన్ని చేరుకుంటారు, సేఫ్ అయిపోతారు. దైవ ప్రవక్త వారు అంటూ ఉన్నారు, అలా జాగ్రత్తగా వినండి, అలా ఇన్న సిలాతల్లాహిల్ గాలియా, అల్లాహ్ యొక్క వస్తువు చాలా ఖరీదైనది. అల్లాహ్ యొక్క వస్తువు చాలా ఖరీదైనది. అలా ఇన్న సిలాతల్లాహిల్ జన్నా, ఆ ఖరీదైన అల్లాహ్ యొక్క వస్తువు ఏది? ప్రవక్త వారు అన్నారు, స్వర్గము నిర్మాణం. ఆ స్వర్గము ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన చేతులతో తయారు చేశాడో, స్వర్గాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన చేతులతో తయారు చేశాడు. ఎవరి కొరకు?
ఖురాన్ లో ఎన్నో అల్లాహ్ అంటున్నాడు సూరా ఆలి ఇమ్రాన్ లో, ఏ వ్యక్తి అయితే నరకము నుండి రక్షింపబడ్డాడో ఫమన్ సుహ్సిహ అనిన్ నారి వఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతుద్ దునియా. మనలో ప్రతి ఒక్కరము కళ్ళు లేవు, చెవులు లేవు, ఇంకా తయారవ్వలేదు, చచ్చి మృత శిశువు బయటికి వస్తుంది, రావటం లేదా? అల్లాహ్ అంటున్నాడు మీరు చూడటం లేదా? ఎందరో యవ్వనానికి చేరి మరణిస్తూ ఉన్నారు. యవ్వనం, ఉడుకు రక్తం, ఈ వయస్సులో చేసే చూడటం లేదా? అల్లాహ్ అంటున్నా ప్రియులారా, మరణము తచ్చము ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కానీ పరలోక జీవితం కొరకు మీరు నేను సిద్ధమవ్వాలి. అల్లాహ్ అంటున్నాడు యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ వల్తన్జుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగదిన్ వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ ఖబీరుం బిమా తఅమలూన్. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి, అల్లాహ్కు భయపడండి. ప్రతి ప్రాణి, ప్రతి వ్యక్తి రేపటి కొరకు ఏదైతే నా జీవితం ప్రారంభం కానున్నదో దాని కొరకు ఏం సిద్ధము చేసుకున్నారో అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అల్లాహ్కు భయపడండి, అల్లాహ్ సమస్తము ఎరిగిన వాడు అల్లాడు. సుబ్హానల్లాహ్. ఏమరపాటు జీవితం వద్దు ప్రియులారా, ఏమరపాటులో జీవించకండి. సుబ్హానల్లాహ్. ఇబ్నే కథీర్ రహ్మతుల్లాహి అలైహి వారు అంటున్నారు, ఈ ఆయత్ యొక్క వివరణలో ప్రజలు ఎలా జీవితాన్ని గడుపుతూ ఉన్నారంటే పరలోకముతో సంబంధం లేనట్టుగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ ప్రాపంచిక విషయాలలో యఅలమూన వాహిరం మినల్ హయాతి దునియా వహుం అనిల్ ఆఖిరతి హుం గాఫిలూన్. అల్లాహ్ అంటున్నారు ప్రాపంచిక విషయాలన్నీ తెలుసు, ఏది ఎక్కడ దొరుకుతుంది, ఎలా చేయాలి, ఎలా చేస్తే ప్రాపంచిక పరంగా నేను లాభం చెందుతాను, నా ఇరుక్కున్న డబ్బులు ఎలా వాపసు తీసుకోవాలి, ప్రతిదీ తెలుసు. ఏ కాలంలో ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారంలో ఎంత లాభం ఉంది, ప్రాపంచిక పరంగా అంత జ్ఞానం ఉంది లేదా? ఉంది. కానీ అల్లాహ్ అంటున్నారు యఅలమూన వాహిరం మినల్ హయాతి దునియా వహుం అనిల్ ఆఖిరతి హుం గాఫిలూన్. కానీ పరలోకము గురించి వారికి ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారంటే పరలోకానికి నాకు సంబంధమే లేదు అన్నట్టుగా. ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి అలైహి 1200 సంవత్సరాల పూర్వం చెందిన ఆలిం. ఆయన అంటున్నారు ప్రజల పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రాపంచిక పరంగా ఎంత జ్ఞానము వాళ్ళ దగ్గర ఉంది అంటే ఒక వ్యక్తి తన వేలిపై బంగారపు నాణ్యాన్ని పెట్టి దాని బరువు ఎంత చెప్పగలడు. సుబ్హానల్లాహ్. బంగారపు నాణ్యాన్ని తన వేలిపై పెట్టి దాని బరువు ఎంత చెప్పగలడు, మరియు అది ఎన్ని క్యారెట్లది అది కూడా చెప్పగలడు. కానీ అదే వ్యక్తితో నమాజ్ పద్ధతి అడగండి, అదే వ్యక్తితో అల్లాహ్ గురించి అడగండి, అదే వ్యక్తితో ఉపవాసం గురించి అడగండి, అదే వ్యక్తితో లా ఇలాహ ఇల్లల్లాహ్కు షరతులు ఎన్ని ఉన్నాయి అడగండి. సుబ్హానల్లాహ్. సుబ్హానల్లాహ్. హుకూకున్ నబీ ఇప్పుడే మనం విన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయనపై ఉన్న హక్కులేమిటి అడగండి. ఎంతమంది చెప్పగలరు? ప్రవక్త యొక్క హక్కులేమిటి? ఎప్పుడైతే ప్రవక్త పేరు విన్నామో వెంటనే ఏం చేయాలి? దరూద్ పంపాలి. ఇది మనపై ఉన్న హక్కు. ఎందుకంటే ఈ పని స్వయంగా అల్లాహ్ చేస్తూ ఉన్నారు. అల్లాహ్ అంటున్నారు ఇన్నల్లాహ వమలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వసల్లిము తస్లీమా. మనకు ఆజ్ఞాపించే ముందు ఆ పని స్వయంగా అల్లాహ్ చేస్తున్నారు. ప్రవక్తపై దరూద్ పంపడం దైవ దూతలు చేస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసులారా మీరు కూడా ప్రవక్తపై దరూదులు
సలాములు పంపండి. ఎంతమందికి తెలుసు ప్రవక్త వారి హక్కులు ఏమిటో? ప్రపంచం గురించి అడగండి, అంతా తెలుసు. కానీ పరలోక విషయంలో సోదరులారా, సోదరీమణులారా, ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడపకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గాన్ని తయారు చేశారు. ఎలాంటి స్వర్గము? దైవ ప్రవక్త వారు అంటున్నారు, మా లా ఐనున్ రఅత్ వలా ఉదునున్ సమిఅత్ వలా ఖతర అలా కల్బి బషర్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త వారు అంటున్నారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏదైతే స్వర్గాన్ని తయారు చేశారో, మా లా ఐనున్ రఅత్, ఏ కన్ను కూడా చూడలేదు. అల్లాహ్ సిద్ధము చేసిన స్వర్గాన్ని ఏ కన్ను చూడలేదు, అది ఎలా ఉంటుంది అని. వలా ఉదునున్ సమిఅత్, ఏ చెవి కూడా వినలేదు దాని గురించి, స్వర్గం యొక్క ప్రస్తావనల గురించి. వలా ఖతర అలా కల్బి బషర్, ఏ మనిషి యొక్క హృదయంలో మనస్సులో కూడా స్వర్గం ఎలా ఉంటుందో అన్న ఆలోచన రాజాలదు. అలాంటి స్వర్గాన్ని అల్లాహ్ తయారు చేశారు. ఎవరి కొరకు? అల్లాహ్ అంటున్నారు, قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون. విశ్వాసులు సఫలీకృతులయ్యారు. విశ్వాసులు సాఫల్యం పొందారు. ఎవరు విశ్వాసులు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, విశ్వాసం అంటే ఏమిటి? ఎన్ని విషయాలపై విశ్వాసం ఉండాలి? ఎంతమందికి తెలుసండి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద జిబ్రీల్ అలైహిస్సలాం మానవుని ఆకారంలో వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కూర్చున్నారు. కూర్చుని అడిగారు, అఖ్బిర్నీ అనిల్ ఇస్లాం. ప్రవక్త, ఇస్లాం అంటే ఏంటి? ఎంతమందికి తెలుసండి? ఇస్లాం యొక్క మూల స్తంభాలు ఎన్ని? చెప్పండి సోదరులారా, ఎన్ని? 5. సుబ్హానల్లాహ్. విశ్వాసం ఎన్ని విషయాలపై కలిగి ఉండాలి? 6. సుబ్హానల్లాహ్. అవేమిటి చెప్పండి? అల్లాహ్ పై విశ్వాసం, అల్లాహ్ యొక్క దూతలపై విశ్వాసం, అల్లాహ్ గ్రంథాలపై విశ్వాసం, ఇంకా దైవ ప్రవక్తలపై విశ్వాసం, ఇంకా తీర్పు దినంపై విశ్వాసం, ఇంకా తక్దీర్, మంచి చెడు విధిలోపై విశ్వాసం. మనలో ఎంతమందికి తెలుసు? అల్లాహ్ అంటున్నారు, విశ్వాసులు సఫలీకృతులయ్యారు. ఎవరైతే విశ్వాసాన్ని తీసుకుని వచ్చారు. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు బుఖారీ యొక్క హదీసులో, మన్ షహిద అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు వ అన్ ఈసా అబ్దుల్లాహి వ రసూలుహు. దైవ ప్రవక్త వారు అంటున్నారు, ఎవరైతే పలికారో ఏమని? అష్హదు, నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఏమని సాక్ష్యము? లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప నిజ ఆరాధనకు ఎవ్వరూ లేరు. దీనిని మనం ఎంతమంది తెలుసుకున్నాం ప్రియులారా? లా ఇలాహ ఇల్లల్లాహ్, ఇందులో 2 భాగాలు ఉన్నాయి. లా ఇలాహ, ఇందులో నఫీ ఇన్కార్ ఉంది, అంటే తిరస్కరణ, లేరు ఎవ్వరు. లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థం ఎంతమందికి తెలుసండి? మనలో ఎంతమందికి లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థం తెలుసు సోదరులా? తెలుసండి? అందరికీ తెలుసా? తెలుసా? చెప్పండి. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరు లేడు. ఇదే సరైన అర్థమా? ఏమండి? नहीं है कोई माबूद सिर्फ अल्लाह है, यही सही माना है या कोई और है? ఇదేనా? కాదు. అల్లాహ్ తప్ప నిజ ఆరాధన ఎవరు లేడు.
ప్రవక్తలను పూజిస్తున్నారు, పూజించట్లేదా? పూజిస్తున్నారు. దైవ దూతలను పూజిస్తున్నారు, పూజించట్లేదా? పూజిస్తున్నారు. వృక్షాలను పూజిస్తున్నారు, పూజించట్లేదా? పూజిస్తున్నారు. వాళ్ళ పూజ కూడా జరుగుతుంది కదా, పూజ జరుగుతుందా లేదా? అల్లాహ్ తఆలా ఖురాన్లో అంటూ ఉన్నారు, లాత్ మనాత్ ఉజ్జాల ఆరాధన చేయకండి. లాత్ మనాత్ ఉజ్జా ఇవేమిటి? లాత్ అనేది ఒక విగ్రహం. ఇది మక్కా మరియు తాయిఫ్ పట్టణం మధ్యలో ఒక రాయి ఉండేది. ఆ రాయిని ప్రజలు పూజించేవారు, తెల్లటి రాయి, అదే లాత్. మనాత్ తాయిఫ్ పట్టణం మధ్యలో ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టుని జనాలు పూజించేవారు. దానిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రస్తావిస్తున్నాడు. దైవ దూతలను కూడా అల్లాహ్ యొక్క కుమార్తెలు, గ్రామ దేవతలు అన్న పేరుతో జనాలు పూజించేవారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దానిని కూడా ప్రస్తావిస్తున్నాడు. ప్రజలు ప్రవక్తలను పూజించేవారు, పూజిస్తున్నారు. పూజించట్లేదా? పూజ జరుగుతుందా లేదా? ఎవరిని పూజిస్తున్నారు? యేసుక్రీస్తును, ఈసా ఇబ్ను మరియంను జనాలు పూజిస్తున్నారు. అల్లాహ్ తఆలా ఖురాన్లో అంటున్నాడు, లఖద్ కఫర అల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్ను మరియం وقال المسيح يا بني إسرائيل اعبدوا الله ربي وربكم إنه من يشرك بالله فقد حرم الله عليه الجنة ومأواه النار وما للظالمين من أنصار. الله అంటున్నాడు, ఎవరైతే మరియమ్మ కుమారుడైన మెస్సయ్య యేసు దైవమని అన్నారో వారు సత్య తిరస్కారులు. మరియమ్మ కుమారుడైన యేసు ఈసా స్వయంగా ఇలా అంటున్నారు, యా బనీ ఇస్రాయిల్, ఓ ఇజ్రాయిల్ వారులారా వినుడి, అఅబుదుల్లాహ్, అల్లాహ్ను ఆరాధించండి. ఎందుకని? అఅబుదుల్లాహ్ రబ్బీ వ రబ్బకుం, ఆయన నాకు ప్రభువు మరియు మీకు ప్రభువు. ఎవరైతే అల్లాహ్ను వదిలి ఇతరులను పూజిస్తారో ఏమన్నారు? ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న, వారిపై అల్లాహ్ జన్నతు స్వర్గాన్ని హరాం చేశారు. వమఅవాహున్ నార్, వారి గమ్యస్థానము నరకము. అలాంటి వాళ్లకు సహాయం చేసేవాడు ఎవరు ఉంటారు? సోదరులారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ను క్షుణ్ణంగా పరిశీలించి అర్థము చేసుకోండి. లా ఇలాహ, లేరు ఎవరు ఆరాధ్యులు. ఇందులో తిరస్కరణ ఉంది, తిరస్కరణ. ఏమంటుందండి? తిరస్కరణ. అల్లాహ్ తప్ప ఎవరెవరి పూజ అయితే ప్రపంచంలో జరుగుతుందో దాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? తిరస్కరించాలి. ఇల్లల్లాహ్, ఇందులో ఏముంది? ఇస్బాత్, అంటే అంగీకరణ. అల్లాహ్ తప్ప, లా ఇలాహ ఇల్లల్లాహ్, ఇలాహ్ అంటే ఆరాధ్యుడు. ఖురాన్లో అల్లాహ్ దానిని గురించి అంటూ ఉన్నారు, మఅబూద్ అంటే ఆరాధనకు అర్హుడు. లా మఅబూద బిహక్కిన్ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప నిజ ఆరాధనకు అర్హుడు ఎవరు లేరు. ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని తెలుసుకోవటము మనందరిపై విధి. ఒక ముస్లింగా దైవ ప్రవక్త అంటున్నారు, ఎవరైతే సాక్ష్యము పలికాడో, మనందరం సాక్ష్యం పలికాం కదా, పలకలేదా? లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివాం కదా. మరి దాని అర్థము, దాని షరతులు ఎన్నున్నాయో తెలుసా? పోనీ ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క షరతులు చెబుతారో సోదరులారా, నేను 500 రూపాయలు ఇస్తాను. ఎవరైనా పిల్లలైనా చెప్పవచ్చు, పెద్దలైనా చెప్పవచ్చు, ఇమాములు తప్ప. లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క షరతులు ఉంటాయి కదా. మీరు ఈ కంపెనీలో పని చేయాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. కింద రాసుంటారు, కండిషన్స్ అప్లై. ఎన్నున్నాయి? హుకూక్, షురూత్. లా ఇలాహ
के शर्तें कितनी है? ఎన్ని షరతులు ఉన్నాయి? నేను 500 మన అమీర్ గారికి ఇస్తాను, మీరు ఎవరు చెప్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు ఇన్షాల్లా. ఎవరు ఆ షరతులు చెప్తే వాళ్ళకి ఇచ్చేయండి. ఎన్ని ఉన్నాయి షరతులు? ఎన్ని ఉన్నాయి? సవాల్ సునియే, సవాల్ సమజియే. ఎన్ని ఉన్నాయి? లా ఇలాహ ఇల్లల్లాహ్ కు షరతులు ఉన్నాయి, అవి తెలుసుకోండి. ఎన్ని ఉన్నాయి తెలీదా? సుబ్హానల్లాహ్. అల్లాహ్ తఆలా అంటున్నాడు దైవ ప్రవక్తతో, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓ ప్రవక్త నువ్వు తెలుసుకో. ఎవరితో అంటున్నాడు అల్లాహ్? ప్రవక్తతో అంటున్నాడు, ఓ ప్రవక్త ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. నువ్వు తెలుసుకో లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఏంటో. ప్రవక్తనే తెలుసుకోమన్నప్పుడు మనం తెలుసుకోవాలా తెలుసుకోకూడదండి? తెలుసుకోవాల్సిన హక్కు ఉందా లేదా? తెలుసుకోవాలి. మనం మస్జిదులకు దగ్గరైతే, ఇమాములకు దగ్గరైతే వచ్చి ఇలాంటి ప్రసంగాలలో కూర్చుంటూ ఉంటే జ్ఞానం అనేది వస్తుంది. అందుకే ప్రవక్త వారు అన్నారు, స్వర్గాన్ని పొందే అర్హులలో ఒక అర్హత ఎవరికి ఉంది అంటే, మన్ సలక తరీఖన్ యల్తమిస్ ఫీహి ఇల్మన్ సహలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్నా. ఎవరైతే జ్ఞానాన్ని అర్జించేందుకు అల్లాహ్ మార్గంలో ప్రయాణిస్తాడో, అల్లాహ్ వాడి మార్గాన్ని కూడా సులభతరం చేస్తాడు, వాడిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. స్వర్గానికి అర్హులవ్వాలా లేదా? స్వర్గానికి మనం అర్హులవ్వాలంటే జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానాన్ని అర్జించాలి. సోదరులారా, మీరు ఎవ్వరూ చెప్పలేదు కాబట్టి నా డబ్బులు నేనే వచ్చుకుంటున్నాను. 7 షరతులు ఉన్నాయండి. 7 షరతులు ఉన్నాయి. అల్లాహ్ తాలా మనకు వీలు ప్రసాదిస్తే ఇన్షాల్లా మరెప్పుడైనా ఆ షరతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ అంటున్నాడు, ఖద్ అఫ్లహల్ ముమినూన్. విశ్వాసులు సఫలీకృతులయ్యారు. ఏ విశ్వాసులు? అల్లదీన హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్. ఎవరైతే భయభీతితో నమాజులను నెలకొల్పుతారో, స్వర్గానికి అర్హులు ఎవరన్నా చెప్తున్నాడు. స్వర్గానికి అర్హత కలిగిన వారు విశ్వాసులు. ఏ విశ్వాసులు? ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలుకుతారో, లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహ్. అల్లాహ్ ఎంతమంది పూజ ఎంతమందికి చేయాలి? ఒక్కడికే చేయాలి. లా షరీక లహ్, ఆయనతో పాటు సాటి ఎవ్వరూ లేరు అని ఎలా అంటున్నా. సాటిగా, సమానంగా, సహవర్తులుగా అల్లాహ్తో పాటు ఎవరిని నిలబెట్టరాదు. నిలబెట్టొచ్చండి? లేదు. కానీ ఈరోజు ఒక పెద్ద ముస్లిం సమాజంలో ఒక పెద్ద భాగము అల్లాహ్ను వదిలి ఇతరులను, పీర్లను, వలీలను, బాబాలను పూజిస్తూ జీవితాన్ని గడిపిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము సత్యంపై ఉన్నాము. లేదు ప్రియులారా, అల్లాహ్ అంటున్నాడు, ఖుల్ అఫగైరల్లాహి తఅమురూని అఅబుద్ అయ్యుహల్ జాహిలూన్ వలకద్ ఊహియ ఇలైక వఇలా అల్లదీన మిన్ కబ్లిక్ లఇన్ అష్రక్త లయహబతన్న అమలుక్ వలతకూనన్న మినల్ ఖాసిరీన్. అల్లాహ్ అంటున్నాడు ప్రవక్తతో, ఖుల్, ప్రవక్త చెప్పండి వాళ్ళు, అఫగైరల్లాహి తఅమురూని అఅబుద్ అయ్యుహల్ జాహిలూన్. ఓ అజ్ఞానులారా, మీరు అల్లాహ్ను వదిలి ఇతరులను పూజించమని నాకు చెప్తున్నారా? అల్లాహ్ను వదిలి ఇతరులను పూజించమని చెప్తున్నారా? ప్రవక్త వారికి చెప్పు, ఖుల్ అఫగైరల్లాహి తఅమురూని అఅబుద్ అయ్యుహల్ జాహిలూన్. అల్లాహ్ను వదిలి ఎవరైతే ఇతరులను పూజిస్తున్నారో అల్లాహ్ దృష్టిలో వాళ్ళందరూ జాహిలు, అజ్ఞానులు. అల్లాహ్ అంటున్నారు, వలకద్ ఊహియ ఇలైక వఇలా అల్లదీన మిన్ కబ్లిక్. ఓ ప్రవక్త, నీకు వహీ ద్వారా, వహీ అంటే
దైవవాణి వహీ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ద్వారా నీకు దైవవాణి పంపడం జరిగింది. అలాగే నీ ఒక్కడికే పంపలేదు, నీకంటే ముందు ఎంతమంది ప్రవక్తలైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా వహీ ద్వారా ఇదే సందేశాన్ని మేము ఇచ్చాము. ఏం సందేశం ఇచ్చాము? వలకద్ ఊహియ ఇలైక వ ఇలల్ లదీన మిన్ కబ్లిక్ లఇన్ అష్రక్త. అల్లాహు అక్బర్. అల్లాహ్ అంటున్నారు, ఎవరితో అంటున్నారో చూడండి, కాస్త బుద్ధిని ఉపయోగించండి. ఎవరితో అల్లాహ్ ఈ మాటలు అంటున్నారు? లఇన్ అష్రక్త, ఓ ప్రవక్త, నువ్వు గనక షిర్క్ చేస్తే, నువ్వు గనక బహుదైవారాధన చేస్తే, నువ్వు గనక అల్లాహ్ను వదిలి నిన్ను పూజించమని ప్రజలకు చెబితే, లయహ్బతన్న అమలుక్ వలతకూనన్న మినల్ ఖాసిరీన్, నీ కర్మలన్నీ నాశనం అయిపోతాయి. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. అల్లాహ్ అంటున్నాడు, ప్రవక్త, నువ్వు అల్లాహ్ను వదిలి ఇతరులను పూజిస్తే నీ కర్మలన్నీ ఏమవుతాయి? నాశనం అయిపోతాయి. వలతకూనన్న మినల్ ఖాసిరీన్, ఓ ప్రవక్త, నువ్వు నష్టపోయే వారిలో చేరిపోతావని అల్లాహ్ అంటున్నాడు. ఏ నష్టం? ప్రపంచము నష్టమా? ప్రపంచంలో లాస్ వస్తే ఆ లాస్ ని మళ్ళీ సరి చేసుకోవచ్చు, కానీ పరలోకపు నష్టము అసలైన నష్టము. పిల్లలారా గుర్తుంచుకోండి, ప్రపంచంలో అల్లాహ్ ఎంతైతే మనకిచ్చారో దానితో తృప్తి చెందండి, దానిపై అల్లాహ్కు కృతజ్ఞత తెలపండి. ఈ ప్రపంచంలో అల్లాహ్ గంచి అన్నం పెట్టిన అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ నీకు కృతజ్ఞతలు. నన్ను ఆకలితో నువ్వు పెట్టలేదు. వస్తువులుంచాడా? లేదు. మెతుకులు లోపలికి వెళ్తున్నాయా? అల్లాహ్కు కృతజ్ఞత తెలపండి. ప్రపంచము నష్టము కాదు, పరలోకము నష్టము పెద్ద నష్టము. ప్రియులారా, ప్రపంచము ఒకసారి ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు ప్రవక్త వారింటికి వచ్చారు. ప్రవక్త వారు నేలపై పడుకొని ఉన్నారు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. ఆ ఆకులు ఏ ఆకులు? ఖర్జూరపు ఆకుల యొక్క సుబ్హానల్లాహ్ చాటపై ప్రవక్త వారు పడికి ఉన్నారు. ఆ చాట యొక్క నిషాన్ ఏమంటారు? గుర్తులు ప్రవక్త వారి వీపుపై పడి ఉన్నాయి. చూసి ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు వారు ఏడుస్తూ ఉన్నారు. ఓ ప్రవక్త, ప్రపంచ వాసుల కొరకు ప్రవక్తగా చేసి మీరు పంపబడ్డారు. కైసర్ మరియు కిస్రా సుఖ సంతోషాలలో తేలియాడుతున్నారు. ఓ ప్రవక్త, మీరు నేలపై చాటపై పడుకున్నారు, దాని గుర్తులు మీ వీపుపై ఉన్నాయి. ప్రవక్త, దైవ ప్రవక్త వారు అన్నారు, మాలి వలి దునియా. అల్లాహు అక్బర్. ఓ ఉమర్, ఈ ప్రపంచము భోగ భాగ్యాలతో నాకేం సంబంధమయ్యా? అల్లాహ్ వారి కోసము ప్రపంచాన్ని పెట్టాడు, మన కోసం అల్లాహ్ పరలోకాన్ని, స్వర్గాన్ని పెట్టాడు అని అన్నారు. సుబ్హానల్లాహ్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే జీవితాన్ని ఇచ్చారో దీనిపై అల్లాహ్కు కృతజ్ఞత తెలపండి. అల్లాహ్ అంటున్నారు, ఓ ప్రవక్త, నువ్వు గనక షిర్క్ చేస్తే నష్టపోయే వారిలో చేరిపోతావు. ఎక్కడ నష్టం అండి? ప్రపంచపు నష్టము కాదు, పరలోకపు నష్టము. పరలోకపు నష్టం అంటే నరకము. ప్రియులారా, ఒక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 18 ప్రవక్తల పేర్లు చెప్పారు. ఇబ్రాహీం, ఇస్హాక్, దావూద్, సులైమాన్, ఇస్మాయిల్, జకరియా, యహ్యా, మూసా, ఈసా. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ 18 ప్రవక్తల పేర్లు చెప్పి అంటున్నారు, ఈ ప్రవక్తలలో ఏ ఒక్క ప్రవక్త షిర్క్ చేసినా మేము వారిని నరకంలో తోసివేస్తామని అన్నాడు. కానీ ఒక పెద్ద సమాజం ఈరోజు అల్లాహ్ను వదిలి అల్లాహ్ యొక్క దాసుల ముందు మోకరిల్లుతుంది. ఈ హదీసు కూడా మన ముందు రాలేదా? దైవ ప్రవక్త వారు అంటూ ఉన్నారు, సాష్టాంగము సజ్దా అల్లాహ్ ముందు తప్ప మరెవరి ముందు అయినా ఉండి ఉంటే నేను ప్రతి స్త్రీకి ఆజ్ఞాపించేవాడిని, వారు తమ భర్తలకు సాష్టాంగము చేయాలి. కానీ భర్తలకు సాష్టాంగం ఉందా? లేదు.
అల్లాహ్ అంటున్నాడు, రాత్రి పగలు మా సూచనలు అని అల్లాహ్ అంటున్నాడు. ومن آياته الليل والنهار والشمس والقمر لا تسجدوا للشمس ولا للقمر واسجدوا لله الذي خلقهن إن كنتم إياه تعبدون. అల్లాహ్ అంటున్నాడు, రాత్రి మరియు పగలు మా సూచనలు, సూర్యుడు చంద్రుడు మా సూచనలు. మీరు సూర్యునికి గాని చంద్రునికి గాని సాష్టాంగము చెయ్యకండి. నిజంగా మీకు ఆరాధన చెయ్యాలి అని ఉంటే ఎవరైతే రాత్రిని చేశారో, ఎవరైతే పగటిని చేశారో, ఎవరైతే సూర్యుడిని చేశారో, ఎవరైతే చంద్రుడిని సృష్టించారో ఆ అల్లాహ్ ముందు సాష్టాంగ పడండి అని అల్లాహ్ అంటున్నాడు. కానీ ఈ రోజు ప్రజలు ఎవరి ముందు మోకరిల్లుతున్నారు? విగ్రహాల ముందు, సమాధుల ముందు. అల్లాహ్ అంటున్నాడు, కుల్ లా యఅలము మన్ ఫిస్ సమావాతి వల్ అర్దల్ గైబ ఇల్లల్లాహ్ వమా యష్ఉరూన అయ్యాన యుబాతూన్. ప్రవక్త వారికి చెప్పు, కుల్ لا يعلم من في السماوات والأرض الغيب إلا الله. భూమి ఆకాశాల మధ్యలో అగోచర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి జ్ఞానం అల్లాహ్కు తప్ప ఎవరికీ లేదు. రేపేం జరగబోతుంది, తల్లి కడుపులో ఉన్న శిశువు మంచివాడవుతాడా చెడ్డవాడవుతాడా, ఎన్ని రోజులు బ్రతుకుతాడు, ఎక్కడ చేస్తాడు, వర్షం ఎప్పుడు కురుస్తుంది, దాని జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? అల్లాహ్ వద్ద. అల్లాహ్ అంటున్నాడు, వమా యష్ఉరూన అయ్యాన యుబాసూన్. అల్లాహ్ను వదిలి వీరు ఎవరినైతే పూజిస్తున్నారో, అల్లాహ్ను వదిలి వీరు ఎవరి ముందైతే మోకరిల్లుతున్నారో, సాష్టాంగాలు చేస్తున్నారో, దుఆలు చేస్తూ ఉన్నారో, బలిదానాలు ఇస్తూ ఉన్నారో, సుబ్హానల్లాహ్, అల్లాహ్ అంటున్నాడు, వారు ఎప్పుడు తమ సమాధులలో నుండి లేపబడతారో వారికే తెలియదు. జనాలు ఏం చేస్తున్నారు? మాకు అది పూర్తి చేయండి, అది చేయండి, ఇది చేయండి అని ప్రజలను అడుగుతున్నారు. కానీ ఎలా అంటున్నారు, వారు ఎప్పుడు తిరిగి తమ సమాధులలో నుండి లేస్తారో వాళ్ళకి తెలియదు. తెలుసండి? తెలుసు. సహాబా రదియల్లాహు తఆలా అన్హుం అజ్మഈన్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో దుఆ చేయించుకునేవారు. ప్రవక్త ఒకసారి ప్రవక్త వారు మింబర్ పై జుమా ఇస్తున్నారు. జుమా ప్రసంగంలో ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్త ఎక్కడ చూసినా వర్షాలు కురవక, పంట లేక, పశువులు మరణిస్తున్నాయి, దుఆ చేయండి. దైవ ప్రవక్త మింబర్ పైనే దుఆ చేశారు. అల్లాహ్ వర్షాన్ని కురిపించారు. వర్షం కురుస్తూనే ఉంది, కురుస్తూనే ఉంది, కురుస్తూనే ఉంది. ఆ వ్యక్తి మళ్ళా వచ్చాడు, ప్రవక్త మింబర్ పై జుమాయిస్తూ ఉన్నారు. ప్రవక్త, వర్షం వల్ల అంతా నాశనమైపోయేలా ఉంది, వర్షం ఆగిపోవండి, అల్లాహ్తో దుఆ చేయండి. ప్రవక్త వారు దుఆ చేశారు, వర్షం ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే ప్రవక్త వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు, ఎప్పుడైతే ప్రవక్త వారు మరణించారో, సహాబా దుఆ చేయించడానికి ఎక్కడ వెళ్ళేవారు? ప్రవక్త సమాధి దగ్గరకు వెళ్ళేవారా? హజరత్ అబ్బాస్ దైవ ప్రవక్త వారి బాబాయి వద్దకు వెళ్ళేవారు. ఓ అబ్బాస్, దైవ ప్రవక్త బ్రతికున్నంత వరకు మేము ఆయనతో దుఆ చేయించుకునేవారము, కానీ ఇప్పుడు ఆయన లేరు. ఓ అబ్బాస్, దుఆ చేయండి అని బ్రతికి ఉన్న అబ్బాస్ తో దుఆ చేయించుకునేవారు. ప్రియులారా, స్వర్గానికి అర్హులు ఎవరు అన్న ఈ అంశం ఏదైతే ఉందో చాలా విశాలమైనది. చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కేవలం సాక్ష్యం ఇవ్వడము, అల్లాహ్ ఆరాధనకు అర్హుడని నేను సాక్ష్యం ఇస్తున్నాను, ముహమ్మద్
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. మరియు యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడని నేను సాక్ష్యమిస్తున్నాను. అల్కాహా ఇలా మరియమ వ రూహుం మిన్, ఆయన అల్లాహ్ వైపు నుండి మరియమ అలైహిస్సలాం యొక్క గర్భములో పంపబడ్డారు అని ఎవరైతే సాక్ష్యమిస్తున్నారు, మరియు వల్ జన్నతు హక్, స్వర్గము సత్యమైనదని ఎవరైతే సాక్ష్యమిస్తున్నారు, వన్నారు హక్, నరకము సత్యమైనదని ఎవరైతే సాక్ష్యమిస్తున్నారో దైవ ప్రవక్త వారు అన్నారు, వారు ఏ కర్మలు చేసినా కేవలం లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివితే సరిపోదండి. దాని యొక్క షరతులు ఏవైతే ఉన్నాయో, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే ఈ పదంపై ఎలాగైతే ఆచరణ చెయ్యాలో ఆ విధంగా ఎవరైతే ఆచరణ చేస్తారో ప్రవక్త వారు అన్నారు, వాళ్ళు ఏం చేసుకున్నా అల్లాహ్ వారి కోసం స్వర్గాన్ని సిద్ధపరిచారు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. సోదరులారా, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్లో అంటున్నారు, ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్, స్వర్గం ఎవరి కోసం తయారు చేయబడిందయ్యా? అల్ ముత్తఖీన్, అల్లాహ్కు భయపడేవారు. అల్లాహ్కు భయపడేవారు. సోదరులారా, మనలో అల్లాహ్ యొక్క భయం ఉందా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ఏమి నేను అల్లాహ్కు భయపడవలసిన విధంగా భయపడుతూ ఉన్నానా? అల్ ముత్తఖీన్, అల్లాహ్కు భయపడేవారు. తక్వా అంటే ఏంటండి? తక్వా అంటే ఏంటి? అల్లాహ్ యొక్క శిక్షకు భయపడి చెడులను త్యజించడం. దేనికి భయపడండి? అల్లాహ్ శిక్షకు భయపడి దేనిని వదిలిపెట్టడము? చెడు కార్యాలను, పాపము పనులను విడిచిపెట్టడం. దీని పేరేమిటి? తక్వా. ఒంటరిగా ఉన్న, నలుగురిలో ఉన్న, ఏకాంతములో ఉన్న అల్లాహ్కు భయపడాలి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, 3 విషయాలు సహాబీకి నేర్పుతూ అంటున్నారు, ఇత్తఖిల్లాహ హైసుమా కుంత వఅత్బిఇస్ సయ్యియత హసనత తమ్హుహా వఖాలికిన్ నాస్ బిఖులుకిన్ హసన్. తిర్మిదీ యొక్క రివాయత్. ప్రవక్త వారు అంటున్నారు, నీవు ఎక్కడున్నా అల్లాహ్కు భయపడు. మనం చేతిలో ఫోన్ తీసుకొని ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, సుబ్హానల్లాహ్, మన వేళ్ళు పైకి తీసుకువెళ్ళేటప్పుడు దేనిని చూస్తూ ఉన్నామన్న దాన్ని మనం అల్లాహ్కు భయపడాలి. అల్లాహ్ అంటున్నారు, ఇన్న సమఅ వల్ బసర వల్ ఫుఆద కుల్లు ఉలైక కాన అన్హు మస్ఊలా. నిశ్చయంగా నీ చెవిని గురించి అల్లాహ్ నిన్ను ప్రశ్నిస్తా. ఏం విన్నావు? ఏం వింటున్నావు? అల్లాహ్ యొక్క ఉపదేశాలను వింటూ ఉన్నామా? ఖురాన్ పారాయణాన్ని వింటూ ఉన్నామా? హదీసుల వివరణను వింటూ ఉన్నామా? లేదా ప్రాపంచిక పాటలను వింటూ ఉన్నామా? వారి వీరి చాడీలను వింటూ ఉన్నామా? ఇతరుల గురించి వింటూ ఉన్నామా? చెడులు చెప్పుకుంటూ ఉన్నామా? ఏం వింటున్నాం? ఇన్న సమఅ వల్ బసర, ఏం చూస్తున్నావయ్యా? ఏం చూస్తున్నావు? రాత్రి ఒంటరిగా ఉన్నావు, దుప్పటి కప్పుకున్నావు, చేతిలో ఫోన్ ఉంది, ఏం చూస్తున్నావు? నువ్వు ఏదైతే చూస్తున్నావో అది ఎవ్వరూ చూడకపోవచ్చు, కానీ నీ ప్రభు అయిన అల్లాహ్ చూస్తున్నాడన్నది మర్చిపో. ఎక్కడైతే మనుషుల సిగ్నల్ పని చెయ్యదో అక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిగ్నల్ పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, హజరత్ యూనుస్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క మాట వినకుండా కాస్త తొందరపడ్డారు. తన పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయారు. పడవ ప్రయాణంలో ఉన్నారు.
నావలో. సముద్రం మధ్యలో నావ అటు ఇటు కొట్టుకుంటుంది, బరువు ఎక్కువైపోయింది, ఎవరినో తీసేయాలి. కుర్రా వేశారు, చీటీ వేశారు. మాటి మాటికి యూనుస్ అలైహిస్సలాం పేరుస్తుంది. ఇది అల్లాహ్ వైపునకు ఆజ్ఞ అనుకుని ఆయన ఏం చేశారు? సముద్రంలో దూకేశారు. పెద్ద చేమ వచ్చి ఆయన మింగేసింది. సుబ్హానల్లాహ్. మూడు చీకట్లలో అల్లాహ్తో దువా చేస్తున్నా యూనుస్ అలైహిస్సలాం. 3 చీకట్లలో, 1 రాత్రి చీకటి, 2 సముద్రపు లోతు చీకటి, 3 చేప కడుపు చీకటి. 3 చీకట్లలో యూనుస్ అలైహిస్సలాం అల్లాహ్తో దువా చేస్తున్నారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక్ ఇన్నీ కుంతు మినద్ ਜ਼ਾలిమీన్. అల్లాహ్, నువ్వు తప్ప మరో నిజారాధ్యుడు లేడు, నేనే సుబ్హానల్లాహ్ అన్యాయము చేసుకున్న వాడిని, నన్ను మన్నించు అని ఎక్కడ దువా చేస్తున్నారు? ఎక్కడ దువా చేస్తున్నారండి? సముద్రపు లోతుల్లో. అక్కడ అల్లాహ్ విన్నాడా లేదా? విన్నాడు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అక్కడ యూనుస్ అలైహిస్సలాంను చేప కడుపు నుండి తీస్తున్నారు. అల్లాహ్ అంటున్నాడు ఖురాన్లో, ఒకవేళ యూనుస్ గనక మాతో మన్నింపు వేడుకొని ఉండకపోతే ప్రజలందరూ సమాధుల కడుపులో నుండి హషర్ మైదానం వైపునకు వచ్చేవారు. కానీ యూనుస్ ఒక్కడే చేప కడుపు నుండి హషర్ మైదానానికి వచ్చేవాడు. అల్లా వింటున్నాడా లేదండి? వింటున్నాడు. మనం ఎక్కడున్నా గుర్తుంచుకోండి, అల్లాహ్కు భయపడాలి. నేను నా నోటి నుండి ఒక మాట పలుకుతున్నాను, పలికే ముందు అల్లాహ్కు భయపడాలి. మన అస్లాఫ్ ఖుత్బా ఇచ్చే ముందు మింబర్ పై సూర ఖాఫ్ చదివేవారు. ఖాఫ్ వల్ ఖురానిల్ మజీద్ బల్ అజిబు అన్ జాఅహుం. ఖురాన్ యొక్క పారాయణం సూర ఖాఫ్ చదివేవారు. ఎందుకు? అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావన చేస్తున్నారు. దేనిది? నరకానిది, నోటిది, స్వర్గానిది, పరలోకానిది. అల్లాహ్ ఆ సూరతులో ప్రస్తావన చేస్తూ అల్లాహ్ అంటున్నారు, మా యల్ఫిదు మిన్ కౌలిన్ ఇల్లా లదైహి రకీబున్ అతీద్. మీ నోటి నుండి మీరు ఏదైతే పలుకుతున్నారో ప్రతిదీ లిఖించబడుతుంది, జాగ్రత్త. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లదీన యున్ఫిఖూన ఫిస్ సర్రా'i వద్ దర్రా వల్ కాదిమీనల్ గైద్ వల్ ఆఫీన అనిన్ నాస్. స్వర్గవాసులు ఎవరైతే స్వర్గానికి అర్హులో వారి యొక్క లక్షణాలు అల్లాహ్ తెలుపుతున్నారు. ఏమిటి? వారు కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారు. కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా, లేదు కదా నా దగ్గర ఎందుకు ఖర్చు చేయడం లేదు, నేనిచ్చే 1 రూపాయి అల్లాహ్ అంగీకరిస్తే చాలు. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త వారు ఎలా చేశారు? యుద్ధానికి వెళ్ళాలి, మీ దగ్గర ఉన్న సంపత్తిని తెచ్చి వేయండి. అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు, ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అన్నారు, ఎప్పుడు నేను అబూబకర్తో పోటీ పడలేకపోతున్నాను, ఈసారి నేనే గెలుస్తానని సగ ఇంటి భాగాన్ని తీసుకువెళ్ళి ప్రవక్త వారి ముందు పెట్టేశారు. ఆయన అనుకుంటున్నారు, నేనే అబూబకర్ కంటే ఎక్కువ తెచ్చాను, ఇప్పుడు అబూబకర్ని మించిపోయాను. అల్లాహు అక్బర్. వారు ఒకరితో ఒకరు పోటీ పడేవారు. దేనిలో? స్వర్గాన్ని పొందడానికి. స్వర్గాన్ని పొందేందుకు వారి పోటీ. మన పోటీ దేని గురించి ఉంది? ఒక్కసారి ఆలోచించండి. నేను దేని గురించి పోటీ పడుతున్నా? వారు స్వర్గం పొందాలి అని నేను ఈరోజు అబూబకర్ కంటే ఎక్కువ తెచ్చేశాను అని ఆయన అనుకుంటున్నా. అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు తన సంపత్తిని తెచ్చి ప్రవక్త వారి ముందు పెట్టారు. ప్రవక్త వారు అడిగారు, ఓ ఉమర్, ఏం తీసుకొచ్చావయ్యా? ప్రవక్త, నా పూర్తి సంపత్తిని 2 భాగాలుగా చేసి 1 భాగాన్ని తెచ్చి మీ ముందు పెట్టేశాను. ఓ అబూబకర్, నువ్వేం తీసుకొచ్చావు? ఓ ప్రవక్త, ఇంతంతటిని తుడిచి తెచ్చి మీ ముందు పెట్టేశాను. నీ దగ్గర ఏం పెట్టుకున్నావు?
అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క ప్రేమ. అల్లాహ్ వారు పోటీ పడుతున్నారు స్వర్గాన్ని పొందేందుకు. మన పోటీ దేని గురించి ఉంది? అల్లాహు అక్బర్ కలిమిలోను లేమిలోను వారు ఖర్చు పెట్టేవారు. అల్లాహ్ తఆలా ఖురాన్ లో అంటున్నాడు, యుథిరూన అలా అన్ఫుసిహిం వలౌ కాన బిహిం ఖసాసా. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త ఎలా చేశారు? ఎవరు ఈ అతిథిని తమ ఇంటికి తీసుకెళ్తారు? సహాబీ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంటిలో ఏముంది? పిల్లలకు సరిపోయేంత అన్నం ఉంది. భార్యతో అంటూ ఉన్నాడు ఆయన, నేను ప్రవక్త వారి అతిథిని ఇంటికి తీసుకొచ్చాను, నువ్వు మంచి పిల్లల్ని ఏదో ఒకటి చెప్పేసి పడుకోబెట్టి ఆ అతిథి తినేటప్పుడు లాంతర్ను ఆపేయి, మనము తింటున్నట్టు శబ్దము చేద్దాము, అతడు తినేసి వెళ్ళిపోతాడు. పొద్దున్న అల్లాహ్ తాలా ఆయత్తును అవతరింపజేశాడు. సుబ్హానల్లాహ్. వారు పోటీ పడేవారు దేని కొరకు? స్వర్గాన్ని పొందేందుకు. సూరే ఆల్ ఇమ్రాన్ సూరే నెంబర్ 3 ఆయత్ నెంబర్ 133, 34, 35. సూరే ముమిన్ సూరే నెంబర్ 23 మొదటి రుకు. సోదరులారా, తీసి తప్పకుండా చదవండి. అల్లాహ్ ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఖురాన్ మరియు హదీసులలో. అల్లాహ్ తఆలాతో నేను దుఆ చేస్తున్నాను, ఓ అల్లాహ్ ఇక్కడ ఎవరైతే ఈ ఏర్పాటు చేశారో వారందరి జీవితాలలో సుఖాలను సంతోషాలను ప్రసాదించు. ఓ అల్లాహ్, మాలో ఎవరైతే అనారోగ్యం పాలై ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని స్వస్థతను చేకూర్చు. ఓ అల్లాహ్, మాలో ఎవరైతే అప్పుల బాధలలో ఉన్నారో అల్లాహ్ వారి బాధను తేలిక చేసేయి. అల్లాహ్, మాలో ఎవరైతే ఉపాధి లేమితో బాధించు. ఓ అల్లాహ్, మాలో ప్రతి ఒక్కరము జీవించినంత కాలము ఇస్లాం పై జీవిస్తూ ఇస్లాం పై మరణించే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్, నీ సందేశం ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో మేము చదువుతూ దానిని ఆచరిస్తూ దానిని ప్రజల వరకు చేరవేసే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు. ఆమీన్. وآخر دعوانا عن الحمد لله رب العالمين وما توفيقي إلا بالله وعليه توكلت وإليه أنيب. السلام عليكم ورحمة الله.